ఆ రోజు వర్షం గట్టిగా పడుతుంది. కిటికీ అద్దాలపై నీటి చుక్కలు జారిపోతూ గదిలో ఒక వెచ్చని నిశ్శబ్దాన్ని నింపుతున్నాయి. అర్జున్ చదువుకునేలా టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కాని అతని మనసు మాత్రం పుస్తకంలో లేదు. కళ్ళు పదే పదే వదిన సునీతపై పడుతున్నాయి. సునీత జుట్టు తడిసి భుజాలపై జారుతూ ఉంది. ఆమె చేతిలో తడిగాజులు మోగుతున్న శబ్దం గదిలో ప్రతిధ్వనిస్తూ అర్జున్ మనసును అలరిస్తుంది. ఏమిటి అర్జున్, నువ్వు ఇంత నిశ్శబ్దంగా కూర్చున్నావ్ అని సునీత అడిగింది. ఏమీ లేదు వదిన, వర్షం చాలా బాగుంది. గాలి కూడా కొత్తగా అనిపిస్తోంది అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటల్లో అసలైన అర్థం సునీతకు అర్థమైంది. ఆమె కళ్ళలో చిన్న నవ్వు మెరిసింది. రాత్రి మేడపై ఇద్దరూ కూర్చున్నారు. చీకట్లో తారలు మెరుస్తున్నాయి. గాలి మెల్లగా వీచుతూ జుట్టు ఆడిస్తోంది. అర్జున్ మెల్లగా అన్నాడు, వదిన, నేను మీ ప్రెసెన్స్లో ఉన్నప్పుడు నేను ఎక్కడో వేరే ప్రపంచంలో ఉన్నట్టనిపిస్తుంది. సునీత ఒక్కసారిగా తడబడింది. కాని ఆ మాటల్లోని నిజాయితీ ఆమె హృదయాన్ని తాకింది. ఆమె మాటలు రాకపోయినా చూపులు మాత్రం అన్నీ చెప్పేశాయి. అర్జున్ ఆ చూపుల్లోకి మునిగిపోయాడు. వర్షపు రాత్రి, కరెంట్ పోయింది. ఇంట్లో చీకటి. సునీత మెట్లు ఎక్కి మేడ మీదికి వచ్చింది. అర్జున్, ఎక్కడ ఉన్నావ్ అని మెల్లగా పిలిచింది. అర్జున్ దగ్గరే కూర్చుని లేచాడు. ఆమె దగ్గరికి వచ్చి నిలబడి అనుకోకుండా చెయ్యి అతని చేతిని తాకింది. ఆ స్పర్శలో ఒక వెచ్చదనం ఉంది. భయపడకండి వదినా, నేను ఉన్నాను కదా అని అర్జున్ చెప్పాడు. సునీత మెల్లగా అతనికి దగ్గరగా వాలి నిలబడింది. ఆ క్షణంలో అర్జున్ ఆమెను తన చేతులతో చుట్టేశాడు. ఒక వార్మ్ హుగలో ఇద్దరూ మునిగిపోయారు. వర్షపు చినుకుల శబ్దం, గాలి తాకిన వాతావరణం ఆ హత్తుకునే క్షణాన్ని మరింత మధురంగా మార్చాయి. ఆ రోజులు గడుస్తూ పోయాయి. ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. కాని చూపులు పెరిగాయి. వంటగదిలో సునీత పనిచేస్తుంటే అర్జున్ కళ్ళు ఆమెపై నిలిచేవి. సునీత కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంటే అర్జున్ వెనుక నుండి నిశ్శబ్దంగా వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. ఆ క్షణాల్లో మాటలు అవసరం లేకుండా హృదయాలు మాట్లాడేవి. ఒక సాయంత్రం సునీత బట్టలు ఆరబెడుతుండగా గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. ఆ బట్టలు జారిపోతుండగా అర్జున్ దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు. అలా చేస్తూ ఆమె వేళ్ళు అతని వేళ్లను తాకాయి. ఇద్దరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ఒక మౌన కోరిక, ఒక సున్నితమైన అనుబంధం. సునీత మెల్లగా నవ్వింది. ఎప్పుడు ఇలా దగ్గరగా ఉంటావా అర్జున్ అని చిలిపిగా అడిగింది. మీ దగ్గరగా ఉండటం నా అదృష్టం వదినా అని మెల్లగా చెప్పాడు. ఆ రాత్రి మేడ మీద ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. ఆకాశంలో చంద్రుడు వెన్నెల చల్లుతున్నాడు. గాలి జుట్టు ఆడిస్తుంది. సునీత తన తల అర్జున్ భుజంపై వాలింది. ఒక చిన్న క్షణం. కాని ఆ క్షణం అర్జున్కు ఒక కలలా అనిపించింది. అర్జున్ ఆమె చేతిని పట్టుకొని, ఈ నిశ్శబ్దం నాకు జీవితం వదినా అని అన్నాడు. సునీత మెల్లగా చిరునవ్వుతో, నాకు అదే అర్జున్, ఈ దగ్గరతనం, ఈ మౌనం, ఇవే నాకు శాంతి అని చెప్పింది. ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. కాని ఆ మౌనమే ప్రేమగా మారి వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయింది.